కార్తీక మాసం స్టార్ట్ అయింది. అందరూ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు, వీధి వాళ్ళు, కాలనీ వాళ్ళు, లేకపోతే ఆ పట్టణం వాళ్ళు రకరకాల విధాలుగా ఈ యొక్క కార్తీక పౌర్ణమికి సన్నద్ధమవుతున్నారు. నేను క్యాంపులో ఉండడం వల్ల అక్కడ వాతావరణం నాకు తెలియదు, కానీ నా భార్య ఫోన్ చేసి, ఏమండి కార్తీక పూర్ణమికి బౌద్ధానికి సంబంధం ఉందని మీరు చెప్పారు కదా, మరి ఇప్పుడు నేను కార్తీక పౌర్ణమి నేను చేయాలనుకున్నాను, అయితే బౌద్ధ పౌర్ణమి చేయాలనుకుంటున్నాను, అది ఎలా నాకు చెప్పండి అని చెప్పింది ఆమె. నేను సేమ్ మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు, సపరేట్గా చేయాల్సింది ఏం లేదు, అంతా ఒకటే. దీపాలు వెలిగించి మామూలుగా పంచశీల లేకుంటే అష్టాంగ మార్గాలు, కొన్ని నీతివంతమైన బౌద్ధానికి సంబంధించిన కొన్ని సూక్తులు వల్లించాలి, లేదా కథలు చెప్పుకోవాలి. లేదు అలా ఒంటరిగా చేయడానికి ఇబ్బంది అనిపిస్తే అందరితో పాటు ఎలా అయితే వాళ్ళు వెళ్తున్నారో నీవు కూడా అందరితో పాటు బయలుదేరు. అయితే అందరితో పాటు మీరు కూడా వెళ్ళండి, పిల్లలు తీసుకొని వెళ్ళు. అందరు ఎలా చేస్తున్నారో అలానే చెయ్యి, సపరేట్గా నువ్వు ఏదో కొత్తగా ఏం చేయొద్దు. అయితే అక్కడ శివునికి చేసే ఏదైతే ఉందో నువ్వు బుద్ధునికి చేస్తున్నట్టు ఫీల్ అవ్వు, అంతే తప్పితే ఇంక ఏం లేదు ఇందులో. ఏమంటే బౌద్ధానికి సంబంధించిన సిస్టమ్ వేరుంటుంది, వైదిక ధర్మానికి హిందూ ధర్మానికి సంబంధించిన సిస్టమ్ వేరుంటుంది. రెండే విషయాలు, అభూత కల్పనలు, మహిమలు, మాయలు హిందూ మతంలో ఉంటాయి, బౌద్ధంలో ఉండవు. అంతే. నీ దుఃఖాన్ని నువ్వే భరించగలగాలి అనేది బౌద్ధం చెప్తుంది, ఇంకంతే. వేరే డిఫరెంట్ ఏం అవసరం లేదు. గుండ్లు కొట్టించుకొని బట్టలు మార్చుకొని పట్టుకొని తిరగాలనేది వైదికులు చేసిన ప్రచారం. అది మనం ఉపాసకులుగా ఉండవచ్చు, సాధారణ గృహస్థులుగా ఉండొచ్చు. మనం ఏదైనా అన్నీ మనకి ఇష్టమైన తిండి తినవచ్చు, ఇష్టమైన బట్ట కట్టుకోవచ్చు, మన ఆలోచన విధానం ఎట్లున్నా పర్వాలేదు. కానీ ఉపాసకులుగా ఇట్లా పండగలకు పబ్బనాలు వచ్చినప్పుడు బౌద్ధానికి సంబంధించినవి చేస్తూనే ఉంటే సరిపోతుందని చెప్పాను. అయితే ఆమె చాలా సంతోషించింది. ఇంతేనా, ఏదో బౌద్ధం అంటే పూర్తిగా సపరేట్గా ఏదో ముస్లింలకునో క్రైస్తవులకునో డ్రెస్ కోడు లేకపోతే ఇవన్నీ ఉంటాయేమో కదా, నేను చాలా డీప్గా వెళ్ళిపోయాను బావా అంటే, అదేం లేదు. హిందుత్వం బౌద్ధం నుంచే అన్నీ పుట్టుకొచ్చాయి. ఈరోజు బౌద్ధ సాంప్రదాయాలే హిందూ సాంప్రదాయాలు, ఒకనాటి బౌద్ధులే నేటి హిందువులు అని చెప్పాను. ఆమె చాలా సంతోషంగా ఈరోజు బుద్ధ పూర్ణిమ చేసింది. మీరు చూస్తున్న విజువల్స్ అవే. అయితే ఇక విషయానికి వస్తే, అసలు బౌద్ధ పూర్ణిమకు ఏంటి సంబంధం, అసలు దాని చారిత్రక నేపథ్యం ఏంటి కూడా మీకు తెలియాలి కదా, అది కూడా వివరిస్తాను. ముఖ్యంగా అందరికీ కార్తీక పూర్ణమి శుభాకాంక్షలు మిత్రులారా. బౌద్ధులకు ప్రతి పూర్ణ పండగ రోజు, అంటే ప్రతి పూర్ణిమ అంటే అమావాస పున్నము అంటారు, పూర్ణిమ అంటే పున్నము. కార్తీక పూర్ణమి బౌద్ధులకు పాలి భాషలో కత్తిక మాసో అని పిలుస్తారంట. అంటే కార్తీక మాసాన్ని కత్తిక మాసో అంటారంట. ఈ కార్తీక పూర్ణిమ నవంబర్ నెలలో వస్తుంది. కార్తీక పున్నమి నాడు కశ్యప సోదరులు దమ్మదీక్ష, సారిపుత్రుని పరినిర్వాణం, మహాప్రజాపతి గౌతమి భగవాన్ బుద్ధునికి చీవర దానం చేయడం వంటి సంఘటనలు జరిగాయి. కార్తీక పౌర్ణమి నాడు బౌద్ధులు దగ్గరలో ఉన్న బౌద్ధ విహారానికి తమ కుటుంబ సభ్యులతో వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్న భిక్కువు లేదా ధమ్మ గురువులను యొక్క ప్రవచనం వినాలి. ఆ రోజు అక్కడ అర్హులైన వారికి దానం చేయాలి. దీనివల్ల కుటుంబ సభ్యులలో చిన్నపిల్లలు సైతం ధర్మ మార్గం నడవడానికి వీలు పడుతుంది. ఒకవేళ మనకు దగ్గరలో విహారాలు లేకపోతే మన ఇంట్లోనే ధమ్మ కార్యక్రమం ఏర్పాటు చేసి ధమ్మ ప్రబోధకులను పిలిచి పౌర్ణమి జరుపుకోవచ్చు. నవంబర్ నెలలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి నాడు బౌద్ధ బిక్కినీలు వస్సావాసం అంటే వర్షవాసాన్ని వస్సావాసం అని పిలుస్తారంట. ఆషాఢ పౌర్ణమి నాడు మొదలవుతుంది. ఈ వస్సావాసం నవంబర్లో వచ్చే
కార్తీక పౌర్ణమితో ముగుస్తుంది. ఈ 6 నెలల పాటు ఉండే వత్సవాసంలో బిక్కు బిక్కినులు అందరూ బౌద్ధ ఆరామాలు, విహారాలు, గుహలలో ఉంటూ బౌద్ధ గ్రంథాలు అధ్యయనం చేయడం, గ్రంథాలు పఠించడం, గ్రంథాలు రచించడం, అద్భుతమైన శిల్పాలు చెక్కడం, బౌద్ధ ధమ్మం గురించి చర్చలు జరపడం, చర్చించిన అంశాలను వ్రాసి భవిష్యత్ తరాలకు అందించే పనులు చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు నుండి వర్షావాసం పూర్తి కావస్తుంది. దీంతో బిక్కువులు ప్రజలతో కలిసి మెలిసి తిరుగుతూ ప్రకృతి జీవులను పరిశీలించే పనులు చేస్తారు. ప్రజల సహకారాన్ని తీసుకొని బిక్కువులు మొక్కలు నాటుతారు. ఆనాడు బౌద్ధులు ప్రకృతి పరిరక్షణకు ఎంతగానో కృషి చేశారు. ఈ కార్తీక పౌర్ణమి రోజునే వనాలకు వెళ్లి సామూహిక భోజన కార్యక్రమాలు చేపట్టారు. ఈ బౌద్ధ సంస్కృతి నుండి వచ్చినదే నేడు జరుపుకుంటున్న వన భోజనాలు. అయితే నేడు కుల వ్యవస్థ వలన ఈ వన భోజనాలు సామూహికంగా జరగడం లేదు. ఏ కులం వాళ్ళు ఆ కులం భోజనాలు పెట్టుకుంటూ మానవత్వం, దయ, జాలి మర్చిపోతున్నారు. నాడు బౌద్ధం సామూహిక వన భోజనాలు పెడితే హిందూ వైదిక ఆధిపత్య సంస్కృతి సామూహిక కుల భోజనాలు పెడుతుంది. సో మిత్రులారా, ఇది కార్తీక పూర్ణిమకు సంబంధించిన విశేషం. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.